హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు చేపల పచ్చడి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. మరి ఇంకా లేట్ ఎందుకు చూసేద్దాం రండి ఎలా తయారు చేయాలో. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా, క్రిస్పీగా, సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే పెట్టుకోవచ్చు ఈ పచ్చడి. ఇది 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. మనం 3 డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత ఒక 3 నెలల దాకా నిల్వ ఉంటుందండి. ఈ సూపర్గా ఉన్న పచ్చడి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం రండి. చూసారా ఇలా గ్రేవీతో సూపర్గా ఉంటుందండి. దీనికోసం ముందుగా నేను ఇలా చేప ముక్కలు తీసుకున్నాను. ఇలా పల్చగా కట్ చేయించుకోవాలండి పచ్చడి కోసం. ఇలా పల్చగా ఉంటేనే క్రిస్పీగా వేగుతాయి, పచ్చడికి బాగుంటాయి. ఇలా మందంగా అసలు కట్ చేయించుకోవద్దు. చూసారా ఎంత పల్చగా ఉన్నాయో. వీటిలో కొంచెం కారం, కొంచెం ఉప్పు బాగా కలిపి పెట్టుకోవాలండి. కొంచెమే, తర్వాత మళ్ళీ పచ్చడిలో మనం వేసుకుంటాం కదా, కొంచెమే ఇవి చప్పగా ఉండకుండా వేయించుకునేటప్పుడు కొంచెం కలర్ కోసమని ఇలా కారం ఉప్పు కలిపి పెట్టుకోవాలి. ఈ ముక్కకి కారం ఉప్పు బాగా పట్టేటట్టు ఇలా మసాజ్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా మసాజ్ చేసుకోవాలి కాసేపు, ఒక 10 మినిట్స్ వరకు అన్నా ఇలా కలుపుకోవాలండి వీటికి బాగా పట్టేటట్టు. చూడండి మొత్తం ముక్కలన్నీ ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలాగా కలిపేసుకుని ఒక 1/2 అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఒక వీలైతే 1 గంట పెట్టుకోండి, లేదా ఒక 1/2 అవర్ పెట్టుకున్నా సరిపోతాయి. చూసారా ఇలా కలుపుకోవాలి, మొత్తం ముక్క అంతా మసాజ్ చేసుకోవాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందామండి డీప్ ఫ్రైకి సరిపడగా. ఈ ఫిష్ ముక్కలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వేసేసుకుందాం. ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న కళాయి వేసుకుంటే మొత్తం మనం తీసుకున్న ముక్కలన్నీ ఒకసారి వేయించేసుకోవచ్చు. ఇలా కొంచెం కడాయి పెద్దగా ఉన్నది తీసుకోండి. ప్యాన్ కొంచెం పెద్దగా ఉన్న మూకుడు లాంటిదన్నా పర్లేదు, మనకి ఏది వీలుగా ఉంటే అది తీసుకుని ఇలా వేయించుకోవాలి. ఈ పచ్చడి కోసం నేను నార్మల్ ఫిషే తీసుకున్నాను. మీరు కావాలంటే కొరమేను తీసుకోండి, అది ఇంకా బాగుంటుంది. కొంచెం ముళ్ళు తక్కువగా ఉన్న చేప తీసుకున్నాను నేను. కొరమేళ్ళు అయితే అసలు ముళ్ళు ఉండవు కాబట్టి పచ్చడికే ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తారు. మీరు దొరికితే దాంతోనే ట్రై చేసుకోండి, అదే పెట్టుకోండి. లేదా అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇది కూడా చాలా సూపర్గా ఉంది. మా బాబు కావాలని అడుగుతున్నాడు కాబట్టి నాకు అది దొరకలేదు, అందుకే ఇంకా ఈ ఫిష్ దొరికితే దీంతోనే చేసుకుంటున్నాను నేను. చూడండి ఇలా ఒకవైపు క్రిస్పీగా వేగాక మరోవైపు తిప్పేసుకుని బాగా క్రిస్పీగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకుని ఇలా తిప్పిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. ఆ వేడికి అలా వేగిపోతే ఫిష్ తొందరగానే వేగిపోతాయి. చేపలు తినని వాళ్ళు ఉన్న ఇలాగా స్మెల్ లేకుండా ఇలా పచ్చడి చేసి పెడితే కంపల్సరీ తింటారండి. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఒక్కసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. చూసారా ఇలా వేగినాయి కదా క్రిస్పీగా. వీటిని తీసేసుకుందాం ఒక బౌల్లోకి. ఇలా పచ్చడికి ఎప్పుడైనా సరే ఇలా పల్చగా కొట్టించుకుంటే, మనం చేపలు కట్ చేయించుకుంటే పచ్చడి మాత్రం బాగుంటుందండి. వీటిని మీకు కావాలంటే ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేయించుకోవచ్చు. నేను ఇంక ఇలా తీసుకున్నాను, ఇలా బాగుంటాయి కదా అని. చూసారా అవి తీసేసుకున్నాం కదా, అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా అప్పుడే పట్టుకోండి. అప్పుడే మిక్సీ పట్టుకుని వేసుకుంటే ఆ స్మెల్ అన్నది అది వేగేటప్పుడు చాలా సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడికి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకుని వేసుకుంటే బాగుంటుంది. ఈ పచ్చడైనా చికెన్ పచ్చడైనా ఏ పచ్చడి పెట్టుకున్నా మనం అప్పటికప్పుడు వేసుకోవాలి. అప్పుడే మిక్సీ పట్టాను నేను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, నేను 3 స్పూన్స్ వేసాను. ఎక్కువ వేసుకుంటే అది కొంచెం మనకి పచ్చడిలో గ్రేవీ ఉంటుందండి బాగా.
కలుపుకోవడానికి బాగుంటుంది. ఇది సిమ్లో పెట్టి దగ్గరే ఉండి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఆయిల్ మొత్తం ఇలా పీల్చేసుకుని ఇలా వచ్చేస్తుందండి. కొంచెం రెడ్గా వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకుని దించేసుకున్నాను నేను. ఇదిగోండి ఈ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా బాగా కొంచెం చల్లారిన తర్వాత ఇలా చల్లారిపోవాలండి. చల్లారిపోయి ఆయిల్ దీనికి సెపరేట్ అయిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారా ఎలా వేగిందో, క్రిస్పీగా వేగాలి. ఇలాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కలు, అవి వేసేసుకుందాం. వేసేసుకుని కలిపేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం కట్టేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత నేను ఒక కప్పుడు కారం తీసుకున్నాను. చూసి వేసుకోండి, మనం సరిపడగా చూసి వేసుకోవాలి. కారం, కొంచెం గరం మసాలాలోనే కొంచెం జీలకర్ర మెంతిపిండి కూడా కలిపి వేసుకున్నాను నేను. గరం మసాలా, కొంచెం జీలకర్ర మెంతిపిండి, కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్. ఒక ఆ గాజు గిన్నె చూసారు కదా, అందులో కప్పుడు కారం వేసాను, హాఫ్ కప్కి తక్కువ సాల్ట్ వేసాను, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం జీలకర్ర మెంతిపిండి. జీలకర్ర మెంతులు వేయించేసి చల్లారాక పొడి చేసి పెట్టుకున్నాను, అదే కొంచెం వేసాను. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఈ ఫిష్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఎలా కలిపినా ఇవి క్రిస్పీగా వేగడం వల్ల మనకేమీ విరిగిపోవు. చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా పచ్చడి. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. 2 నిమ్మకాయలు రసం అయితే సరిపోద్ది దీనికి. 2 నిమ్మకాయలు రసం తీసుకున్నాను నేను. గింజలు ఏమి లేకుండా వడబోసుకుని పచ్చడి ఇంక చల్లారిపోయింది కదా వేసేసుకోవాలి. మనం వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు వేయొద్దండి నిమ్మరసం, చేదు వస్తుంది పచ్చడి. చూడండి నిమ్మరసం వేసి బాగా కలిపేసుకోవాలి. గ్రేవీ అన్నది ఇలాగుంటేనే పచ్చడి బాగుంటుందండి. దీన్ని ఒక 3 days బయట ఉంచేసి ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. కొంచెం ఆ కారం, ఉప్పు అన్నీ సెట్ అవుతాయి. నిమ్మరసం అది సెట్ అవి పచ్చడి మనకి ఊరి బాగా బాగుంటుంది. నిమ్మరసం అది వేసాం కదా, లేకపోతే కొంచెం కారం స్మెల్ కింద అది ఉంటుంది. చూసారా నిమ్మరసం వేసిన తర్వాత కలర్ ఎలా ఉందో. కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదండి. కొంచెం ఫస్ట్ ఇలాగే ఉంటుంది ఆయిల్ లేనట్టుగా. కాసేపటికి మనకు ఆయిల్ అదంతా సెట్ అయిపోయి ఆయిల్ పైకి వస్తుంది. మరీ ఎక్కువ వేసేసుకోవద్దు, ఆయిల్ సరిపోద్దండి. ఇలా 3 days తర్వాత మనం తింటే చాలా బాగుంటుంది. 3 days తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఒక 3 months వరకు నిల్వ ఉంటుందండి పచ్చడి. చూసారా చేపల నిల్వ పచ్చడి సూపర్గా రెడీ అయిపోయింది కదా. దీన్ని రైస్లోకి మాత్రం మామూలుగా ఉండదండి. సర్వ్ చేసేసుకుందాం. ఇలా ఒక బౌల్లో తీసేసుకుని ఒక బాక్స్, ఇలా ప్లాస్టిక్ బాక్స్లో తీసుకున్నాను నేను. ఇలా తీసేసుకుని 3 days బయటే వదిలేయండి. మనకు మంచిగా సెట్ అవ్వి అదంతా ఆయిల్ పైకి వచ్చి పచ్చడి చాలా బాగుంటుంది. ఆ తర్వాత రైస్లో వేసుకుని తింటే ఇంకా మామూలుగా ఉండదండి, సూపర్గా ఉంటుంది. చూసారా ఎంతో టేస్టీగా చేపల నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.